హాయ్ అండి అందరికీ. మనము కట్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ వేసి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. నాకు తెలిసిన ఒక సిస్టర్ అయితే నా దగ్గర టైలరింగ్ నేర్చుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, అక్క మీ స్టిచ్చింగ్ మేము మీ దగ్గర నేర్చుకున్నాం కాబట్టి మీ స్టిచ్చింగే మాకు అర్థమవుతుంది, మీ కటింగే మాకు అర్థమవుతుంది. వీడియోస్లో ఎన్ని వీడియోస్ చూసినా కూడా మాకు అంతగా అర్థం కావడం లేదు. ప్లీజ్ అక్క మా కోసం అయితే మీరు డిజైన్స్ కుట్టే ప్రతి డిజైన్ అయితే అప్లోడ్ చేయండి. మేము ఏది స్టిచ్ చేసుకుంటామో అప్పుడైతే మేము ఈ వీడియోస్ చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటాము అని అయితే అడిగారు. అందుకని కట్ వర్క్ ట్రెండింగ్లో ఉంది కదా, ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను కాబట్టి వీడియో తీద్దామని వీడియో తీస్తున్నాను. మనము కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు హెవీ డిజైన్స్ అదే హెవీ నెక్స్ తొడిగే వాళ్ళకైతే మనం హెవీగా నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయితో వచ్చేసి ఈ అమ్మాయి సన్నగా ఉంది. వీళ్ళకి ఎంత విడత తీసుకోవాలి, ఎంతలో కట్ వర్క్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్కి కట్ వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవాలో చూద్దాము. ఇప్పుడు హ్యాండ్ మనకి ఎంత విడుతుందో అంత విడుతుమైన క్యాన్వాస్ అయితే తీసుకోవాలి. ఈ క్యాన్వాస్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు, పొడవు మన హ్యాండ్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు తీసుకొని, ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ థ్రెడ్ అండి. నా దగ్గర ఈ థ్రెడ్ రీల్ ఉంది. దీని కట్ వర్క్ మనకు హాఫ్ కట్ వర్క్ బాగా వస్తుందని నేను హాఫ్ కట్ వర్క్తో వేసుకుంటూ వస్తున్నాను. మనం ఈ డిస్టెన్స్ వచ్చేసి 1/2 ఇంచు పైన డిస్టెన్స్ అయితే పెట్టుకోవాలి. మనకు అటువైపు 2 ఇంచెస్ ఇటువైపు 2 ఇంచెస్ వేస్ట్ క్లాత్ అనేది వదిలేయాలి కుట్లలోకి. మిగతా మధ్యలో అంతా మనం ఇలా రౌండ్స్ అనేవి వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకున్నాం. అటువైపు మనం వేస్ట్ ఫ్యాబ్రిక్ వదిలేసాం కదా 2 ఇంచెస్, అది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ ఒకటేసారి కటింగ్ చేసుకోవాలి. మనం డబల్ లేయర్ తీసుకున్నామంటే 2 హ్యాండ్స్ 1 టైం వచ్చేస్తాయి. తర్వాత బ్యాక్ నెక్ మనం బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు బ్యాక్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ ఒకసారి మార్క్ చేసుకొని ఆ లెంత్ ప్రకారంగా నేను అవుట్లైన్ వేసి పెట్టుకున్నాను. మొత్తం స్టిచ్చింగ్ వీడియో విత్ క్యాన్వాస్ ఇవన్నీ మనం షూట్ చేయాలంటే 1 అవర్ అబోనే అవుతుంది. అందుకని నేను బ్లౌజ్ మొత్తం అవుట్లైన్ వేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించడం లేదు. ఓన్లీ కట్ వర్క్ ఎలా స్టిచ్ చేయాలి, ఎట్లా కటింగ్ వేసుకోవాలి, ఎలా మార్క్స్ వేసుకోవాలి అనేది మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి పావు తక్కువ 10 ఇంచెస్ అయితే ఉంది. మనం కింద 1 ఇంచు పైన 1 ఇంచు అయితే ఖర్చు కోసం మనం క్లాత్ వదిలేయాలి, క్యాన్వాస్ కాబట్టి. సన్నగా ఉన్న వాళ్ళకి నేను చూపించిన విధంగా స్టిచ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. మనకి ఎంత క్యాన్వాస్ కావాలో అంత క్యాన్వాస్ తీసుకుని మిగతాది వేస్ట్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసేసి వీళ్ళ నెక్ 2.5 ఉంటే నేను కింద వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను, పైన వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మనం స్కేల్ని కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ ఒక 1/2 ఇంచు డిస్టెన్స్లో స్కేల్ని కొంచెం ముందరకు జరుపుకొని ఇలా నేను చూపించిన విధంగా ఈ ఎల్ స్కేల్ మనకి చాలా బాగా పనికి వస్తుంది. టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఎల్ స్కేల్ యూస్ చేస్తే మీకు లైన్స్ కూడా బాగా స్ట్రైట్గా వస్తాయి. కటింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్తో కూడా ఈ రౌండ్ గీసుకోవచ్చు, లేదు అంటే నేను అందాజగా గీస్తున్నాను. ఫస్ట్ మనం కింది నుంచి స్టార్ట్ చేసుకున్నామంటే మనకి పై వచ్చేంత వరకు కొంచెం గ్యాప్ వచ్చినా కూడా పర్వాలేదు. మధ్యలో మనకి గ్యాప్ రాకూడదు, కర్వ్ అనేది హాఫ్ కర్వ్ నిలబడిపోకూడదు. అందుకని నేను కింద నుంచి తీసుకుంటున్నాను. అదిగోండి ఇలా నేను చూపించిన విధంగా ఇలా ఒక
కరువు దగ్గర కొంచెం డిస్టెన్స్ వదిలేసి ఇలా కరువు అయితే వేసుకోండి. ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఇది పైపింగ్‌తో స్టిచ్ చేయడం చాలా కష్టము. కానీ నేను చూపించిన విధానంగా మీరు కుట్టారు అంటే చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది. మీ ఏరియాల్లో ఈ స్టిచ్చింగ్‌కి ఎంత తీసుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇది పావు తక్కువ 10 ఇంచెస్. పావు తక్కువ 10 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ తీసుకున్న తర్వాత మనం పై ఉన్న 1 ఇంచ్ కట్ చేయకూడదు అప్పుడే. మనం ఈ కట్ వర్క్ ఎంత నీట్‌గా కట్ చేసుకుంటామో మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంతే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ క్యాన్వాస్ కొంచెం మందం క్యాన్వాసే తీసుకోవాలి. మనకు మార్కెట్‌లో కొంచెం పతలాని క్యాన్వాస్ కూడా దొరుకుతుంది. అదైతే నేను యూజ్ చేయను. ఈ క్యాన్వాస్ వచ్చేసి కొంచెం మందంగా ఉంటుంది. మరీ మందం అంటే ఇంకా కొంచెం రఫ్‌గా ఉంటుంది. అది కాకుండా ఇది మనకు ఐరన్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. అలాంటి క్యాన్వాస్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మనము డ్రెసెస్‌కి గానీ, ఇలా బ్లౌజ్ డిజైన్స్ గానీ ఇదే నేను క్యాన్వాస్ అయితే యూజ్ చేస్తాను. ఇది మీటర్ ప్రకారంగా అయితే 25 రూపీస్ పడుతుందండి. ఇలా పైన ఓపెన్ చేసుకోకుండా ఇలా పెట్టేసుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నెక్ విడ్త్ కాకుండా ఉంటుంది. ఇలా మధ్యలో మిగులుతుంది కదా! ఈ ఫ్యాబ్రిక్‌ని ఫ్రంట్ నెక్‌కి మనం యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ కాకుండా. మనం ఫ్రంట్ నెక్ ఎన్ని ఇంచెస్ ఉన్నదో అన్ని ఇంచెస్ వరకు మన నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ అమ్మాయిది 6 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. 6 ఇంచెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్‌లో లోపలికి ఒక గీత గీసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ ఎలాగైతే తీసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ కూడా ఇలానే తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్‌లో లోపలికైతే తీసుకొని ఇక్కడ కూడా రౌండ్ వేసేసి మనం కట్ వరకు కింది వరకు వేయాల్సిన అవసరం లేదు. ఒక 3 కట్స్ వేసామంటే సరిపోతుంది. మనకి పళ్ళు పాటు వస్తుంది కదా! పళ్ళు పాటు దగ్గర నుంచి 3 లేయర్స్ బాగా కనిపిస్తుంది. అటువైపు నుంచి రౌండ్ తీసుకుంటే మనము సరిపోతుంది. మనం కంపల్సరీ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ స్ట్రైట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనము షోల్డర్ జాయిన్ చేస్తాం కదా! అందుకని ఒక హాఫ్ ఇంచ్ కంపల్సరీ తీసుకోవాలి. లేదు మనం అక్కడి నుంచి కర్వ్ స్టార్ట్ చేసాము అంటే, మనం షోల్డర్ 2 జాయిన్ చేసామంటే మనకి పావించు కర్వ్ అనేది లోపలికెళ్ళిపోతుంది. మనకి కట్ వర్క్ అనేది అక్కడ పావించు దగ్గర ముక్కాలు భాగం వరకే బయటికి కనిపిస్తుంది. పావించు లోపలికెళ్ళిపోతుంది. చూడ్డానికి అంత గలీజ్‌గా ఉంటుంది. ఇప్పుడు అన్నీ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఐరన్ అయితే చేసుకుందాము. ఐరన్ బాక్స్ అయితే హీట్ పెట్టేసాను. మనకి దీనిలో షైనింగ్ ఉన్నది ఒక వైపు కనిపిస్తుంది. షైనింగ్ లేనిది ఒక వైపు కనిపిస్తుంది. మనం షైనింగ్ ఉండింది మనం క్లాత్‌కి అటాచ్ అయ్యేలా వేసుకొని ఐరన్ చేసామంటే క్లాత్‌కి అంటుకుంటుంది. ఇలా కొంచెం హీట్ మీదనే కొంచెం ఇలా అన్నాము అంటే అది ఫ్యాబ్రిక్‌కి అటాచ్ అయిపోతుంది. ఇదిగోండి. ఇలా 2 హ్యాండ్స్‌కి ఇలానే ఐరన్ చేసుకొని ఫ్రంట్‌కి మనం బ్యాక్ నెక్‌కి కూడా ఇలానే ఐరన్ చేసుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది జరగకుండా ఉంటుంది.
మరీ హీట్ మీద లేకుండా నార్మల్ హీట్ మీద పెట్టినా కూడా సరిపోతుంది. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ ముడతలు ముడతలు ఉందని నేను ఐరన్ చేస్తున్నాను దీన్ని. ఇదిగోండి మనకి పైన ఎందుకు కట్ చేయలేదు అంటే, ఇదిగోండి ఇక్కడ షైనింగ్గా ఉంచండి. ఈ షైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ మనకి ఫ్యాబ్రిక్ అటాచ్ అయ్యేలా వేసుకోవాలి. పైన నేను ఎందుకు కట్ చేయలేదంటే, ఇలా మనం పరుచుకున్నప్పుడు విడత్ ఎక్కువ కాకుండా షోల్డర్స్ దగ్గర మనం ఒకసారి నెక్ పరిచేటప్పుడు పైన విడత్ ఎక్కువ అయిపోయి షోల్డర్స్ జారే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పైన కట్ చేసుకోకుండా ఇలా వేసుకున్నామంటే మనకి యాజ్ ఇట్ ఈస్ స్ట్రైట్గా అయితే వచ్చేస్తుంది నెక్. నా కటింగ్ విత్ స్టిచ్చింగ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే ఫ్రంట్ సైడ్ ఎటువైపుకి వస్తుందో చూసి ఇలా ఫ్రంట్ నెక్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు చుట్టూతో ఉన్న క్లాత్ని ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం కటింగ్ చేసేయాలి. కటింగ్ చేసి వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాము. నార్మల్గా అయితే ఈ బ్లౌజ్ నేను 1.5 అవర్లో అయితే స్టిచ్ చేస్తాను. ఈ వీడియో తీసుకుంటూ చూపించుకుంటూ ఐరన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకునేంత వరకు 2.5 అవర్ అయితే నాకు పట్టింది. ఇది ఐరన్ చేశాను కదా, కానీ నేను స్టిచ్ చేసేటప్పుడు ఊడిపోయింది. మళ్ళీ నేను చూసి మనకు ఫ్రంట్ నెక్కి ఎలా వస్తుందని చూసి అడ్జస్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఎంత పెడుతుందో ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ ఉన్న బ్యాక్ పార్ట్ పైన స్టిచ్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పైన 2 షోల్డర్స్ దగ్గర మనం కరెక్ట్గానే పెడతాం, కానీ కింద డౌన్ దగ్గర మాత్రం కొంచెం అటు ఇటు జరిగే ఛాన్సెస్ దండిగా ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా మందికి నేర్పిస్తున్నాను కదా, వీళ్ళు చేసేది రిమార్క్ ఏది అంటే షోల్డర్స్ దగ్గర ఏమో కరెక్ట్గానే పెడతారు, కానీ కింద డౌన్ ఉంది కదా మనకి నెక్ షేప్ ఎక్కడ ఉంటుందో అక్కడ కింద అక్కడ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సైడ్కేమో ఎక్కువ ఉంటుంది, ఒక సైడ్కేమో తక్కువ ఉంటుంది. అలా చాలా సార్లు వీళ్ళు చేశారు. నేను చూసి వాళ్ళని అబ్జర్వ్ చేసి మళ్ళీ విప్పించి మళ్ళీ స్టిచ్ చేపిస్తాను. అందుకని మీరు కూడా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒక వైపుకు లాగినట్టుగా నెక్ ఉంటుంది చూడండి, ఆ ప్రాబ్లమే అది.
ఇలా నేను నెక్ పెట్టేటప్పుడు పైన నాకు విడ్త్ కొంచెం ఎక్కువగా వచ్చింది. అందుకని మధ్యలో ఒక 1/2 ఇంచ్ పైన స్టిచ్ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ టు డిస్టెన్స్ నాకు 6 ఇంచెస్ అయితే వచ్చింది విడ్త్. నేను కట్ చేసిన బ్లౌజ్ వచ్చేసి 5 ఇంచెసే ఉంది. అందుకని ఒక 1/2 ఇంచ్ పైన స్టిచ్ వేసుకున్నానంటే మనకి ఇప్పుడు షోల్డర్స్ 2 ఈక్వల్‌గా ఉంటాయి. ఇదిగోండి ఇలా నేను చూపిస్తున్నాను గదా! మధ్యలో డాట్ వేసుకోవాలి ఒకటి. మనం కర్వ్ సెంటర్‌లో ఎక్కడ పెట్టామో అక్కడ నీట్‌గా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇది పెట్టుకునేటప్పుడే మనకి కొంచెం నిదానమైనా గూడా పర్వాలేదు. మనం కుట్టేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అది కదలకుండా కొంచెం పిన్స్ గానీ, లేకుంటే సూదులు గానీ ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి కుట్టేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఆ కర్వ్ ఎలా షేప్ ఉందో అలా నిదానంగా మనం కర్వ్ ఈ మూల ఉంటుంది గదా! ఆ మూల దగ్గర సూది కిందకి దింపుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా కిందకి సూది అనేది కిందకి దింపుకొని ఇలా మనం బ్యాక్ సైడ్ తిప్పి చూసుకున్న తర్వాత మనం రౌండ్ అయితే గీసాం కదా! ఆ రౌండ్ దగ్గర కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నామంటే ఇదిగోండి పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఒకవేళ మనకి పర్ఫెక్ట్‌గా రాలేదు అంటే మళ్ళీ మనం అంతా ఇప్పేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కష్టం అనిపిస్తే బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది. అలా కాకుండా మనం పర్ఫెక్ట్‌గా వచ్చింది అంటే కటింగ్ చేసేయాలి. లేదు అంటే అంతా ఇప్పేసి మళ్ళీ స్టిచ్ చేసుకుంటేనే బ్లౌజ్ పాడవకుండా ఉంటుంది. మనం కటింగ్ చేసేటప్పుడు కూడా ఆ కర్వ్ ఎలా ఉందో అలా కొంచెం ఇలా రౌండ్ షేప్స్‌లో కటింగ్ చేసామంటే మనం అట్లా అటు సైడ్ కర్వ్ తిప్పినప్పుడు
పర్ఫెక్ట్గా ఉంటుంది. క్లాత్ మనం ఎక్కువ వదిలేసాము అంటే కర్వ్ షేప్ అనేది మనకి రౌండ్గా సరిగ్గా రాకుండా వంకర టింకరగా వస్తుంది. ఈ చిన్న చిన్న టిప్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇలా మనం ఖర్చు పెట్టుకునేటప్పుడు కరువు దగ్గరికి కుట్టు మనకి టచ్ అవుతుంది అనంగా ఇలా ఖర్చు పెట్టుకోవాలి చూడండి. మళ్ళీ మనం కొంచెమే పెట్టామంటే కరువు షేప్ అనేది సరిగ్గా రాకుండా ముడతలు ముడతలుగా ఉంటుంది. ఇలా నేను చూపించిన విధానంగా ఇలా పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఖర్చు సరిగ్గా పడలేదు, అందుకని అది ఫోల్డింగ్ అనేది సరిగ్గా రావడం లేదు. ఇలా దగ్గరికి మళ్ళీ మనకి కుట్టు అనేది కట్ అవ్వకుండా చూసుకోవాలి చూడండి మరి. ఇలా మనం చేత్తో నేను చూపిస్తాను కదా, అలా అనేది మనం చేసామంటే అక్కడ కరువు రౌండ్ షేప్ తిరుగుతుంది కదా, ఆ రౌండ్ షేప్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది ప్రతి మూలల్లో కూడా. మనం అనికి కుట్టు వేయకుండా కొంచెం డిస్టెన్స్ తీసుకొని పెద్ద కుట్టు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ క్యాన్వాస్ హెమ్మింగ్ చేసుకోవడానికి మనం ఆ కరువు షేప్ మనకు నీట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఈ పెద్ద కుట్టు అయితే వేసుకోవాలండి. మనం మూలల దగ్గర ఇలా చేత్తో ఇలా తడుముకున్నామంటే ఇలా మనకి రౌండ్ షేప్స్ బాగా నీట్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్కి నేను లైనింగ్ మధ్యలో అయితే పెట్టి క్యాన్వాస్ స్టిచ్ చేస్తున్నాను. ఏ క్యాన్వాస్ కనిపించకూడదని నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద మనం క్యాన్వాస్ అయితే ఎంతైతే యూజ్ చేసామో అంత మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కింద అటాచ్ చేశాను. ఫస్టే అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మనం అటువైపు టర్న్ చేసినప్పుడు మనకి క్యాన్వాస్ అనేది వైట్గా బయటికి కనిపించదు. లేదు అంటే మనం నెక్కి ఎలా అయితే లైనింగ్ పెట్టి కుట్టామో అలా అయినా కుట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా లోపల వైపు మనం టర్న్ చేసినప్పుడు మనకి క్యాన్వాస్ వైట్గా కనిపించకుండా నేనైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేశాను కదా, ఇప్పుడు మీరు చూడొచ్చు.
ఇదిగోండి ఈ మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా విడిపోకుండా ఇలా స్టిచ్ వేసుకున్నామంటే క్యాన్వాస్ మనకి లోపల వైపు ఇలా ఫోల్డింగ్ అవ్వకుండా ఉంటుంది. శారీ మొత్తం ఇలా బ్లూ కలర్లో వచ్చింది. పైపింగ్ అనేది నేను బ్లూ కలర్ అయితే అంత బాగోదని పింక్ కలర్ అయితే వేశాను. ఇదిగోండి పింక్ కలర్ అయితే మ్యాచ్ అవుతుంది. కొంచెం నావీ బ్లూ మీద పింక్ హైలైట్గా ఉంటుందని పింక్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. మనం పింక్ కలర్ పైపింగ్ వేసేటప్పుడు 1 ఇంచు 1.5 ఇంచు వరకు మనం ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి. డబల్ పాదంతోనే నేను పైపింగ్ అయితే వేస్తాను. మీకు ఎవరికైనా కావాలి ఇలా వేయాలి చూపించండి అంటే ఒక వీడియో అయితే తీస్తాను. కామెంట్ అయితే చేయండి. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇటువైపుకి మనకి ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ ప్లెయిన్ క్లాత్ని ఇలా నేను చూపించిన విధానంగా ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. పైపింగ్ కోసం మనం ఎక్కువే పైపింగ్ కుట్టుకోవాలి, ఎందుకంటే మనం కట్ వర్క్ కదా, ఫోల్డింగ్లో ఎక్కువ పైపింగ్ అయితే యూజ్ అవుతుంది. ఇక నేను ఇంత పైపింగ్ అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాను. నాకు బ్లౌజ్ మొత్తం సరిపోయింది. ఫ్రంట్ నెక్కి, బ్యాక్ నెక్కి, హ్యాండ్స్కి, నడుముకి మొత్తం వచ్చేసింది. ఇలా మన వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ వేస్ట్ ఫ్యాబ్రిక్ని మొత్తం కటింగ్ చేసేయాలి. ఇలా కటింగ్ చేయకుండా వేసాము అంటే మనం పైపింగ్ దగ్గర వేస్ట్ ఫ్యాబ్రిక్ అంతా బయట కనిపిస్తూ ఉంటుంది. మనం పైపింగ్ వేసిన విధానం కూడా మారిపోతుంది. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ వర్క్కి పైపింగ్ ఎలా వేయాలో చూద్దాము. మనం కరువు షేప్ అనేది ఎక్కువగా కరువు తీసుకున్నామంటే మనం బ్యాక్ సైడ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ కింద మనకి 4 కరువుస్ వచ్చాయి కదా, ఆ కరువులు అనేవి ఇలా పైకి లేసిపోయినట్టుగా ఉంటుంది. అందుకని నేను కరువు అనేది ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ పైన పెట్టాను. ఇలా పెట్టడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంతగా మనకి సైడ్స్కి కరువు షేప్ అనేది ఫోల్డింగ్ అవ్వకుండా ఉంటుంది. ఈ అమ్మాయికి అయితే నేను అడిగాను, నువ్వు వేసుకున్న తర్వాత ఒక రిఫరెన్స్ పిక్ అయితే పెట్టి చూద్దాం ఎలా ఉందో అని. ఒకవేళ తనైతే పెట్టింది అంటే నేను ఈ వీడియో లాస్ట్లో అయితే ఒకసారి మీకు యాడ్ చేస్తాను. ఇలా మన కర్వ్ షేప్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ ఫోల్డింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఈ డిజైన్ చాలా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేనైతే ఒకసారి అనుకుంటాను ఈ కట్ వర్క్ కుట్టే బదులు ఒక 3 బ్లౌజ్ అయితే ఆరాంగా కుట్టుకోవచ్చు అని. నేనైతే లైనింగ్ బ్లౌజ్ 45 మినిట్స్ అయితే స్టిచ్ చేస్తాను. ఇది 2.5 అవర్ అంటే మనకి చూడండి ఒక 3 బ్లౌజెస్ కుట్టే మైన్. కానీ అది కుట్టిన తర్వాత దాన్ని చూసి ఆ కష్టం అంతా మర్చిపోతాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది స్టిచ్ చేసిన తర్వాత చూశాను. మీరు కూడా చూసి ఒకసారి కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో. కట్ వర్క్ చేసిన తర్వాత ఎంత హైలైట్గా ఉంది చూడండి బ్లౌజ్ అయితే. పైపింగ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో. మనకి కర్వ్ షేప్ కింద ఇలా కర్వ్ తీస్తుందో అక్కడ మాత్రమే పైపింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి.
పైపింగ్ మాత్రం ఎండ్ వరకు వేసుకుంటూ రావాలి. చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. ఇంకా ఇటువైపు కనిపించే పైపింగ్ వేస్ట్ ఫ్యాబ్రిక్ మొత్తం హెమ్మింగ్ అని చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఎలా వేసాము, ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు నెక్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ మామూలు పైపింగ్ అయితే వేసేసేయాలి. కట్ వర్క్ అవసరం లేదు, మనకి పళ్ళు పాటు వస్తుంది కాబట్టి. ఇప్పుడు బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి వేసుకున్నాము. ఇలా వేసుకునేటప్పుడు మనం షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకుని వేసుకున్నాము అంటే మనకి షోల్డర్ దగ్గర విడిపోకుండా ఉంటుంది. ఇక్కడ మనకి జాయింట్ కొంచెం మందంగా కనిపిస్తుంది కదా, అలా కనిపించకూడదు అంటే మనము నెక్ని ఒకటేసారి జాయింట్ చేసుకొని షోల్డర్స్ ఇటువైపు నుంచి మనం ఫ్రంట్ నెక్ రైట్ సైడ్ వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది, కొత్త వాళ్ళకి తొందరగా అర్థం కాదనుకుంటాను నేను. ఇలా మనం కర్వ్ షేప్ తిరిగే దగ్గర సూదిని కిందికి దింపి ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. మనం ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నామంటే జాక్ మిషన్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఎక్కువ బ్లౌజెస్ కుట్టామని మనకు అలసట కూడా ఉండదు. నార్మల్ మిషన్స్ మీద భలే సౌండ్ వస్తుంది. అంతగా మనం డిజైనర్ బ్లౌజెస్ కొంచెం అందం ఉన్నా కూడా మనకు స్టిచ్ అనేది సరిగ్గా నీట్గా రాదు. జాక్ మిషన్లో ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పైపింగ్ కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది. నేను ఈ మిషన్ తీసుకుని 3.5 అవర్ అయితే అవుతుంది. అది కూడా సెకండ్స్లో తీసుకున్నాను. కానీ ఇంతవరకు ఒక్క రిపేర్ కూడా రాలేదండి. ఆయిల్స్ మాత్రం ఒక 3 టైమ్స్ అయితే చేంజ్ చేశాను. మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు దీంట్లో. నార్మల్ మిషన్స్లో అయితే మనకి మాటికి సూదులు తెగిపోవడము, దారాలు తెగిపోవడము, చిన్న చిన్న రిపేర్స్ అయితే దండిగా వస్తుంటాయి. నేనైతే డే అండ్ నైట్ స్టిచ్ చేస్తూ ఉంటాను. ఇంతవరకు ఒక రిపేర్ కూడా రాలేదు. ఇలా మొత్తం కట్ వర్క్ వేసేసిన తర్వాత మీరే చూడండి నీట్ ఫినిషింగ్ ఎలా అయితే ఉందో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, కంపల్సరీ చేయండి. ఎందుకంటే ఇక్కడ షోల్డర్స్ దగ్గర మనం జాయిన్ చేసాం కదా, అక్కడ కూడా చూడండి మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో. మనం ఇటువైపు నుంచి డివైడ్, అటువైపు నుంచి డివైడ్ వేసాము అంటే మనకి షోల్డర్ దగ్గర గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు నడుముకు కూడా పైపింగ్ వేసుకుందాము.
నడుము దగ్గర డాట్స్ వేయడానికి ఒక ఖర్చు అయితే వేసుకొని డాట్స్ వేసుకున్న తర్వాత పైపింగ్ వేసుకున్నామంటే మనం మందంగా ఉండదు నడుము దగ్గర. ఈ చిన్న చిన్న టిప్స్ కంపల్సరీ ఫాలో అయ్యామంటే మనం బొటిక్ స్టైల్లో బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయగలము. బొటిక్ స్టైల్లో బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయింది. బ్లౌజ్ ఎలా అనిపించిందో మీరైతే ఇప్పుడు కామెంట్ అయితే చేసేయండి. బ్లౌజ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా మనం థ్రెడ్స్ పెట్టుకోవాలి.